నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. శ్రావణం శుభప్రదమైన మాసం. ప్రతి ఇండ్లు పండుగ వాతావరణము సంతరించుకునే మంగళప్రదమైన మాసం. శ్రావణ మాసం అంటేనే అనేక విశిష్టతలకు విశేషాలకు నెలవు. శివకేశవులకు ముగ్గురమ్మలకు ఇష్టమైన ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందుని సన్నిధిలో సకల దేవతలకు నిలయమైన గోమాతకు పూజ చేసి, గోమాతకు పట్టు వస్త్రాలు సమర్పించి, పసుపు బొట్టు సమర్పించి, గోమాతకు రకరకాల నైవేద్యాలు మేతకు సమర్పించారు. గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. అదేవిధంగా గోమాతకు సమర్పించిన పసుపు బొట్టు గాజులు మహిళలందరూ ఒకరికొకరు పసుపు బొట్టు ఇచ్చుకొని గాజులు పెట్టుకుంటూ శ్రావణ మాస సందడి పండుగ వాతావరణం మగిపించేలా సందడి చేశారు. అలాగే ప్రతి శనివారంలో భాగంగా నేడు శ్రావణ మాస శనివారం కాబట్టి సామూహికంగా మహిళలంతా కలిసి లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామ పారాయణము, గోవింద నామాలు, భజనల ఆలాపనల కోలాహలం నడుమ గోవిందుని ఆలయం ప్రత్యేక కళను సంతరించుకుంది. వచ్చిన భక్తులందరికీ నేడు ప్రసాద వితరణ మంచాల రవీందర్ అరుణ దంపతులు అందించినట్లు వెంకటేశ్వర స్వామి కళ్యాణ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్పర్సన్ ఐలైన్ అనితా శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మరియు వెంకటేశ్వర స్వామి కళ్యాణ కమిటీ సభ్యులు, ఉస్నాబాద్ పట్టణ భక్త మహిళామణులు తదితరులు పాల్గొన్నారు. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये। అష్టలక్ష్మిని అవతారం, ఆశ్రిత రక్షణ మమకారం, పాలకడలిలో నీ జననం, పసుపు కుంకుమ నీ రూపం. అష్టలక్ష్మి
కలసముతో కుచేల బాధలు తొలగునులే కరుణను చిలికే కన్నులతో శరణము నీయవే శాంతి ప్రియే అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం సిరి సంపదలకు సన్నిధివే ధరణిని కాచే పెన్నిధివే శ్రీ అక్షరమున స్థిరముగను మోక్షము నీయవే మహాలక్ష్మి భక్తి కొలనిలో పద్మసఖి పద్మ సుహాసిని ప్రణవముఖి పద్మనాభునికి ప్రియ సఖివే పద్మాసిని శ్రిత పాలినివే అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం అటువైపు రా ఆగే పుడిచేవి పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం దేవత సురగణ పూజితవే దివ్యాంబరధర మాలికవే ధర్మపీఠమున దక్షతతో ధరపాలింపవే ధనలక్ష్మి ఇంద్రాదిగణము సేవింప హిరవుగ కొలువగు హిరణ్మయీ రాజ్యలక్ష్మి వై పాలించే రమణీలలామ రాగమయీ అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పొడిలో పరిమళవే పొలతి నీవే నవకళవే చేమంతులలో హేలవులే హేమంతానికి రాణివిలే కరకమలమ్ముల కల్హారం గిరికనుమలలో సింధూరం కామితదాయిని కమలాక్షి నీరజ నిర్మల నిగమాంగి అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం డోలాసురులను వధించే శూలాయుధధరి శ్రీలక్ష్మి హాలాహలమును ఛేదించే లీలా మానుష రూపిణివే జ్యేష్ఠ నక్షత్ర
ప్రియ సఖివే సృష్టికి మూలాధారిణివే స్పష్టము మాకిది నీదరిలో నష్టము కలుగదు గమనములో అష్టలక్ష్మి నీ అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం భృగుముని పుత్రిక నీవమ్మ భువనము నేలగరావమ్మ నగవులు చిలికెడు నవమల్లి నిగమ రూపిణివి మా తల్లి శంఖు చక్రములు కరములలో శాంతి భావనలు ఎదసడిలో శశాంక వన్నెలు వదనములో ప్రభాత వెలుగులు కన్నులలో అష్టలక్ష్మి నీ అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం నీరజనిను మది నిలిపినచో నిత్య శుభమ్ములు నీదరిలో మడిలో మాన్యము నింపుటకై ధాన్యలక్ష్మి వై దయగొనుమా విద్యలన్నిటికి నాయికవై విశ్వము నేలవే దేవతవై వీణా పాణివి నీవుగదే విద్యాలక్ష్మిగా కావగదే అష్టలక్ష్మి నీ అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం బాలలలో పసి పాపవులే పాలకడలి ఒడి బాలికవే సంతోషాలను కలిగించే సంతాన లక్ష్మివి నీవే కదే హంసగమనమే నీదమ్మా హింసను అణచగరావమ్మా సింహవాహిని నాయదలో స్థిరముగా కొలువై ఉండమ్మా అష్టలక్ష్మి నీ అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం కరమున ఖడ్గపు మిలమిలతో వీరలక్ష్మివే విరిబోణి ఘుమ ఘుమ పరిమళ సొగసులతో డమరుక ధరునికి సోదరివే ఐరావతంబులు సేవించే ఐశ్వర్యానికి దేవతవే సకల సంపదల సంభరితం సౌభాగ్యలక్ష్మీ నీ సదనం అష్టలక్ష్మి నీ అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం వేదనాదముల ఘోషలతో విజయలక్ష్మి నిను కొలిచెదము సామవేదముల సరిగమలో జ్ఞాన నిధులు అందింపుమిక ఐహిక జీవన గమనంలో ధైర్యలక్ష్మి వైదరి నిలుమా హిరణ్యమై వైరావమ్మా మా హృదయాలివి నీవమ్మా అష్టలక్ష్మి నీ అవతారం ఆశ్రిత రక్షణ
చైతన్యం హిరణ్మయీ నీ కరచరణం అఖిల జగతికొక అమ్మవలే ఆది లక్ష్మి నిను కొలిచెదము అండపిండముల బ్రహ్మాండాలకు ఆధారానివి నీవమ్మా అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం శయునికి ప్రియ సఖివై విన్నపమిది విను విమలధరి ఎన్నగ భువిలో నీ కన్నా విన్నగు దైవము లేదు కదా కామధేనువే నీ వెంట కల్పతరువు నీ వరపంట అర్చించే నీ భక్తులకు అదృష్ట లక్ష్మివి శ్రీదేవి అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం కోటి ప్రభాకర వెలుగులలో సాటిరారు నీకెవరమ్మా వైకుంఠానికి నాయికవే వైభవ లక్ష్మీ మా జనని వేయి కన్నుల విచాలవులే విశ్వమాత నిను చూడంగా మాయా మోహము తొలగునుగా మాతా నిను మది తలువంగా అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం మంత్రస్వరూపిణి మహాలక్ష్మి శాంతి సుఖమ్ముల నీవమ్మా యాంత్రికమౌ మా గమనంలో మంత్రము కావే మహదేవి చిన్మయ రూపపు కాంతి గని తన్మయముందెద శ్రీమాత కర్మబంధములు తొలగించే కమ్మని అభయము నీ కరము అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం సకల దేవతారూపిణివై శుకపికరవముల సన్నిధిలో మణిమయ కాంతుల మకుటముతో మహిమను చూపవే మహాలక్ష్మి సురగణ సన్నుతలాలనలో వరములను సగుము వనలక్ష్మి జనగణ మనముల జయనాదం గణగణ అందెల నీ పాదం అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం మేఘతటిల్లత మాలికవే రాగసుధామయ ప్రకృతివే ప్రీతి పుష్కరిణి నీవమ్మా ధాత్రి రక్షణకు రావమ్మా పడతికి నుదుటను కుంకుమగా
ప్రతినిత్యం మంగళరూపిణి మా తల్లి ఇందు శీతలి హిమవన్హి అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం కరుణను చిలికే కన్నులలో కమలము విరిసెను కాంతిమయి శరణము కోరెద నిన్నెప్పుడు తరుణము నీ పద సేవనకై యద కర్పూరము చేసి తిని జే గంటను మ్రోగించి తిని పద సన్నిధినే చేరి తిని నిను నామదిలో నిలిపి తిని అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం మంగళమమ్మా మా జనని మముదయగను మా మహాలక్ష్మి సంపదలొసగే శ్రీకరణి హారతి నీకిది హరిపత్ని అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం అష్టలక్ష్మిని అవతారం ఆశ్రిత రక్షణ మమకారం గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భద్రమగుడగర గోవింద వరమాల గోవింద వడివా పాడరం కూడున్నది పతి చోడి కొడుతనాచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని కాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరదు సోమునితో ముట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో ముట్టువట సొంపు కలలకే మరదు కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది అతి చూడి కొడుకయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట కలపలోక మాతయట దయమరియే మరదు జలజ నివాసిని గణపతి గజో గజో వీర గణపతి గజో గజో గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో విద్యాదాయక
ఈ వీడియో అయితే తీతపడు బాలాజీ గోవింద వెంకటేశ శ్రీవారి నీవే ఆశ బాలాజీ నీ నామం పలుకగా బాధలన్నీ దూరమవ్వగా అలిపిరి నుంచి తిరుమల వరకు అడుగడుగున నీ మంగళ నామం వెంకటాద్రికి వెలుగు వెలిగెను వెంకటేశుని కీర్తి నలుగెను శేషాచల వాస శ్రీనివాస శ్రీవారి నీవే మాశ బాలాజీ నీ నామం పలుకగా బాధలన్నీ దూరమవ్వగా అలిపిరి నుంచి తిరుమల వరకు అడుగడుగున నీ మంగళ నామం వెంకటాద్రికి వెలుగు వెలిగెను వెంకటేశుని కీర్తి నలుగెను శేషాచల వాస శ్రీనివాస శ్రీనివాస శ్రీవారి నీవే మాశ బాలాజీ నీ నామం పలుకగా పలుకగా బాధలన్నీ దూరమవ్వగా బ్రహ్మనానెడు చతుర్ముఖనానెడు చతుర్దశ భువనగానుడై వరిదగిరి పుత్తిక సుందర రత్న హారభరణ స్వామి శ్రీనివాస అహంకారం పొగొట్టి హాయిగా బ్రతకమని వెంకటేశుని కీర్తనలలో తేలియాడి శ్రీవారి శరణనలందెను శ్రీనివాస. ఈరోజు మరి మన హుస్నాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిగా పసుపుబొట్ల కార్యక్రమం, అలాగే ముత్తైదువ గాజులు, గోపూజ, అలాగే అష్టోత్తరము, అలాగే ఇంకా విష్ణు పారాయణము, గోవింద నామాలతో మరి చాలామంది ముత్తైదులతో ఈరోజు వెంకటేశ్వరాలయం కలకల నాడిపోతుంది. ముఖ్యంగా హుస్నాబాద్లో మహిళలు ఆధ్యాత్మిక వైపు ఎక్కువ వెళ్తున్నారు, అది చాలా సంతోషం. నిన్ననే ఒక కార్యక్రమంలో భగవద్గీత కూడా చదవడం నిజంగా చాలా సంతోషం. ఇలా మరి మహిళ ఒక బయటకు వచ్చి ఇంతసేపు టైం వెచ్చించి ఇది అంతా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళామణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మరి ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మనపైన ఉండాలని, నిత్య కళ్యాణోత్సవం ఆయనకి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. నిజంగా గుడి ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంతో కలకలలాడిపోతుంది. ముఖ్యంగా మా మహిళా లోకం గ్రూప్ ద్వారా ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది నేను చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఎప్పుడు కానీ గుడి కట్టుకోవడం ఒక ప్రోగ్రాం ఒకప్పుడు చేయడం గొప్ప కాదు, దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనందరం కూడా ఎవరికి కాదని కేవలం పైసలనే కాదు, చేతనైన సహాయం చేసి మనలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడనే కాదు అన్ని దేవాలయాలను బాగా అభివృద్ధి పరుచుకొని ఆధ్యాత్మికత హుస్నాబాద్లో వెలువీయాలని కోరుకుంటూ మరి మొట్టమొదటిసారిగా ఈ గుడిలో పసుపు కుంకుమలు ఇచ్చి అనే కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. గోమాతకు పసుపు బొట్టి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. అన్ని కార్యక్రమాలకు హాజరయ్యి చాలా సంతోషంగా, వర్షం వచ్చినా కూడా అందుకే మహిళ తలుచుకుంటే ఆహ్వానించిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గోమాత పూజ జరగడం చాలా సంతోషకరంగా ఉన్నది. గోమాత పూజ అంటేనే 33 కోట్ల దేవతలు ఉంటారు. గోమాతకు
పసుపొట్టు ఇయ్యడము, గాజులు, వస్త్రము, మన ఆహారము సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. గోమాతకు గాజులు సమర్పించి ఇక్కడికి వచ్చిన ముత్తైదువులకు పసుపొట్టిచ్చి వారికి ప్రసాదంగా గాజులు ఇవ్వడము, మన వెంకటేశ్వర స్వామి గుడి ఓపెన్ అయిన నుండి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలామంది మహిళామణులు పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. అందులో శ్రావణ మొదటి శనివారము గుడి కట్టిన మొదటి శనివారం రోజు పసుపొట్టు తీసుకోవడము, లక్ష్మి, విష్ణు, గోవిందనామాలు, గోమాత భజనలు చేసి మరి పసుపొట్టులు ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉన్నది. ఒక తిరుపతి పోయినంత సంతోషకరంగా ఉంది నాకు. జై శ్రీమన్నారాయణ. వెంకటేశాయ. ఈరోజు హుస్నాబాద్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మొదటి శ్రావణ శనివారం సందర్భంగా గోమాతకు పసుపొట్టు ఇవ్వడం, మహిళలము ఒకరికొకరం పసుపొట్టు ఇవ్వడం, తర్వాత గాజులు ముత్తైదులు గాజులు ఇవ్వడం జరిగింది. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, గోవింద నామాలు చేయడం జరిగింది. హుస్నాబాద్లో మొట్టమొదటిగా పసుపొట్టు కార్యక్రమం చాలా సంతోషంగా అనిపించింది. మేము వర్షం పడుతుంది, ఏ 30-40 మంది వస్తారో అని అనుకున్నాము. కానీ చాలా 65 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు ఈ భక్తి కార్యక్రమంలో. ఇంత కష్టపడుకుంటూ వర్షంలో కూడా వీరందరూ వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. హుస్నాబాద్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగిన రోజు నుండి నారాయణ సేవ ఆధ్వర్యంలో ప్రతి శనివారము ఏకాదశికి నారాయణ సేవ ఆధ్వర్యంలో మేము నలుగురం ప్రసాదం తేవడం జరిగింది. ఇప్పుడు ఈ శనివారం రోజు మంచాల అరుణ గారు నేను ప్రసాదం తెస్తాను అని మా కళ్యాణ కమిటీ సభ్యురాలు ముందుకు వచ్చి ఈరోజు ప్రసాదం తేవడం జరిగింది. మేమే కాకుండా అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం వారు తెస్తా అన్నా అని అనిపించింది మాకు కూడా. ఇంకెవరైనా కూడా మీకు ప్రసాదం తేవాలనిపిస్తే కూడా మాకు తెలియజేయగలరు. ఈరోజు ప్రసాదం తెచ్చినందుకు వారి కుటుంబము ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆరోగ్యంగా ఉండాలని, వారికి మంచి మనవడు రావాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. జై గోమాత. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రావణ మాసం మొట్టమొదటి శనివారం రోజున గోవిందుని సన్నిధిలో గోమాతకు పూజ చేసి గోమాతకు పట్టు వస్త్రాలు సమర్పించి అలాగే గోమాతకు 33 కోట్ల దేవతలు కొలువైన గోమాతకు కూడా పసుపు బొట్టు అందరం సామూహికంగా మహిళలందరం కలిసి ఇచ్చి ఆ గోమాతకు ఇచ్చిన పసుపు బొట్టు అందరం మహిళలము ఒకరికొకరికి ఇచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 33 కోట్ల దేవతలు కొలువైన గోమాతకి ఇచ్చిన పసుపు బొట్టు మాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. 33 కోట్ల దేవతలు అంటే ఆషామాషి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోమాత పూజలో పాల్గొని ప్రతి ఏకాదశి రోజు కూడా గోమాత పూజ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు అయి ఆ గోమాత ఆశీస్సులు కూడా పొందాలని కోరుచున్నాము. మొట్టమొదటిగా హుస్నాబాద్ పట్టణంలో గుడి ప్రారంభమైన ఫస్ట్ శనివారం రోజు గోపూజ చేసుకొని సామూహిక పసుపు బొట్లు అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు హుస్నాబాద్ గుళ్ళల్లో. ఈరోజు మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొదలుపెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణ కమిటీలో కూడా ఎవరో 20-30 మంది కూడా చేరుతారో లేరో అని మేము మొదలు పెట్టడం జరిగింది. దానికి గాను 120 మంది వరకు కూడా అందులో చేరడం జరిగింది. మొన్నటిసారి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా శ్రావణమాసం మొత్తం రోజులు కూడా మనకు పండుగ దినాలే కాబట్టి ముఖ్యమైన రోజులలో కూడా ఇంకా ముందు రాబోయే రోజులలో కూడా ముఖ్యమైన పూజలు కానీ అలంకరణ కానీ స్వామివారికి చేసే కైంకర్యాలు కానీ కొత్తవి కూడా పెట్టి స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అనే నానుడితో మేము అందరికీ మంచి జరగాలి, అందరం బాగుండాలి, పాడి పంటలు ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి అన్న కాంక్షతో మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ భక్తిపరమైన కార్యక్రమాలైనా, ఏ భజనలైనా, ఏ పారాయణాలైనా కులమతాలకు అతీతంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళలు కూడా
ఈ భక్తిపరమైన మార్గంగా ఇప్పుడు కలియుగంలో నామస్మరణ కంటే మించింది ఏమీ లేదు. కాబట్టి నామస్మరణ మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఆరోగ్య రీత్యా కూడా మనల్ని చాలా బాగుంటుంది. భజన చేస్తే, చప్పట్లు కొడితే మన శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా ఉత్తేజం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో, ఇంకా ముందు ముందు జరిగే కార్యక్రమాలలో కూడా ఫోన్ చెయ్యాలి అనుకోకుండా అన్ని గ్రూపులలో మెసేజ్లు పెడుతున్నాం. కాబట్టి మెసేజ్ చూసి వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై గోమాత, జై ఓం నమో వెంకటేశాయ నమః. అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అనిత గారు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తను కూడా ఎవరు పిలిచినా, ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమైనా కూడా నేను వస్తాను, నేను ఉంటానని మెసేజ్ చూసి వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి దగ్గర ఎవరో ఒకరు పొలిటీషియన్లు పిలుచుకొని మనము హైలైట్ చేసుకోవడం అనేది కాదు. ఎందుకంటే అక్క కూడా అందరితో సమానంగా, నేను నాకు పదవి లేదు అన్నట్టుగానే మాతో కలిసిమెలిసి వండుకుంటూ తను కూడా యోగా క్లాసులు ఏం ఫీజు తీసుకోకుండా ఫ్రీగా నేర్పిస్తుంది. కావున మన ఆరోగ్యం కోసం ఎంత తాపత్రయపడుతుందంటే అనితక్క గారు, ప్రతి ఒక్కరు కూడా వీలైన వారు కూడా ప్రతి ఒక్కరు యోగాకు వెళ్ళి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఆరోగ్యం ఉంటేనే ఈ పూజలైనా, వ్రతాలైనా, నోములైనా, పూజలైనా చేసుకుంటాం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని అనితక్క గారి తరఫున కూడా మేము మరీ తెలియజేయడం జరుగుతుంది. అనితక్క గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జై గోమాత, జై గోమాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. అందరికీ ప్రథమ శనివారం శ్రావణ మాసం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శ్రావణ మాసం మొత్తము ఆడవారికి అన్ని రకాలుగా సంతోషకరమైన రోజులు. ఎందుకంటే అందరు ఆడవాళ్ళు కలిసి పసుపు కుంకుమలు వాయనాలు ఇచ్చుకోవడము, గాజులు, ఇలా తమకు తోచినంతలో అందరూ ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం రోజున కంపల్సరీ చేసుకుంటారు. కానీ ఈరోజు శనివారం నాడు శ్రావణ మాసం సందర్భంగా, మొదటి రోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో మహిళలందరూ కలిసి ఇక్కడ అందరూ కలిసి పసుపు కొట్టించుకోవడం కానీ, గాజులు ఇచ్చుకోవడం కానీ, అలాగే అందరూ కలిసి గోమాతకు సేవ చేయడం, పూజ చేయడం కానీ, మొట్టమొదటిగా అందరికంటే మొదటి దేవతగా గోమాతను కొలుస్తాము. మనం ముందుగా దేవతకు, ఆ గోమాతకు మన పసుపు కుంకుమ అన్ని వాయనము, పసుపు బొట్టు ఇచ్చుకున్న తర్వాత అందరు మహిళలం కలిసి పసుపు బొట్టు, కుంకుమ, గాజులు వాయనంగా అందరం తీసుకున్నాము. ఒకరికొకరు ఇచ్చుకున్నందుకు అందరం కలిసి ఇచ్చుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఆలోచన ఎవరికైతే వచ్చిందో వారికి ముందుగా నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వీలైనంతలో ఒక గంట 2 గంటల సమయం కేటాయించి ఇంకా ముందు ముందు శ్రావణ మాసంలో వచ్చే మనకు ఉన్నాయి కదా మంచి మంచి రోజులు, అలాగే ఆ రోజులలో కూడా వీలైనంతగా ఆలోచించండి. రాగి కవిత గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇంకేమన్నా ఉంటే మీరు ఆలోచించి ఇంకా పెట్టండి. ఇలాగే 1-2 గంటలు అయితే ఖచ్చితంగా అందరు వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సంఖ్యలో వచ్చారు. మళ్ళీ ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతున్నారంటే ఇలాగే వరలక్ష్మి వ్రతం రోజున కూడా పెడితే బాగుండు, పసుపు కుంకుమ ఇక్కడే పెట్టుకుంటే బాగుండు అని అందరు అనుకుంటుంటే నేను విన్నాను. అంటే ఆ కోరిక కూడా ఉంది. మరి అందరి తరఫున నేను ఈ విషయాన్ని ఈ ఇద్దరికి నేను చెవిలో వేస్తున్నాను. మీరు మళ్ళీ ఏమైనా ఉంటే చేయగలరని కోరుకుంటూ అందరు సంతోషపడతారు. అలాగే ఇక్కడ ఇంకా పారాయణాలు జరిగినాయి. హనుమాన్ చాలీసా గారు ఇక్కడ గుడిలో సమర్పించారు. తర్వాత మళ్ళీ ఈ విధంగానే 1 కాదు 2 కాదు ఎన్ని రకాల పారాయణాలు, చాలీసాలు, అన్ని రకాలుగా గోవింద నామాలు, అన్నమయ్య కీర్తనలు, ప్రతి ఒక్కటి వీలైనంతలో అందరూ ఒకరి తర్వాత ఒకరు నేనంటే నేను ముందంటూ వస్తూ అందరూ చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. మనకు పెద్ద పెద్ద కార్యక్రమాలు తిరుపతిలో అలాగైతే మంత్రులుగా మనం వెళ్ళాల్సి వస్తుంది. అది అవసరం లేదు. మనకు మాత్రం ఇక్కడే మన ఇష్టం వచ్చినట్టుగా మనకు వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి అన్నమయ్య కీర్తన చదవడం కానీ, చాలీసా, పారాయణం ఇవన్నీ చదవడం కానీ మనకు ఒక మంచి అవకాశంగా కూడా ఉంది. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ నేను చెప్పగలిగినాను. కొంతమంది అయితే వాళ్ళు ఉన్న కొన్ని అద్భుత ప్రయత్నాలు కానీ నేను పాడాలి, నేను చెప్పాలి, నేను చదవాలి అని అనుకుంటారు.
కానీ అవకాశం ఎక్కడ ఎవరికి దొరకదు. ఇక్కడ ఈ వేదిక అనేది అలాంటి వాళ్ళకు ఒక మంచి వేదిక అనేది నేను అనుకుంటున్నాను. అందరిలో ఉన్న ప్రతిభ ఒక్కొక్కరిలో ముందుకు వస్తూ ఉంది, బయటకు వచ్చి వాళ్ళు కూడా హాయిగా సంతోషంగా. దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది మేడం? మీకు ఏమనిపిస్తుంది దీనివల్ల? అందరిలో ఉన్న ఈ ప్రత్యేకతమైన కొందరికి పాటలు పాడడం కానీ, ఇలాగే మనం పారాయణం చేయడం కానీ అందరికీ అవకాశం ఇస్తున్నందుకు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. నాకు కూడా ఎంతో సంతోషంగా అనిపించింది. ఎవరిళ్ళలో వాళ్ళు కాకుండా ఇలా అందరూ ఒక చోట చేరి అన్ని రకాలుగా పూజలు వ్రతాలు అన్నీ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇయ్యదగ్గ మెసేజ్ ఏమిటి? ఇంకా మరెన్నో రకరకాలుగా ఉంటాయి పూజలు వ్రతాలు, అవన్నీ ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇంకా అధిక సంఖ్యలో మనుషులు ఇట్లా మన ముందుకు రావాలి అని అందరూ అనుకోవాలి, మహిళలు కూడా రావాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు శ్రవణ శనివారం, ప్రథమ శనివారం సందర్భంగా ఇక్కడ గోవిందనామాలు, సహస్ర పారాయణాలు మహిళా కమిటీ సభ్యుల ద్వారా పారాయణం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇక ముందు కూడా ఇలాంటి పారాయణాలు ఎన్నో జరగాలని, ఇట్లా గోమాత పూజ కూడా జరిగింది. పసుపు కుంకుమలు కూడా ఇచ్చుకున్నారు మహిళలంతా. ఇదే విధంగా ముందు కూడా మహిళలంతా ఏకమై అన్ని కార్యక్రమాలు చేపట్టాలని, ప్రత్యేకంగా ఈరోజు హనుమాన్ చాలీసా బ్యానర్ కృష్ణమూర్తి కవిత గారు ద్వారా దేవాలయానికి అందజేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇట్లాంటి ఎన్నో అందజేస్తారని ఆశిస్తూ ఇంత ముగిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఇక్కడ దేవుని స్థాపించిన నుండి మా మేడం, మా రాయి కవిత మేడం వాళ్ళు, పెద్దవాళ్ళు అందరు మేడం వాళ్ళు ఇక్కడ స్థాపించారు దేవుణ్ణి స్థాపించిన నుండి మంచిగానే గోమాత ఈరోజు గోమాత దేవుడికి పసుపు కొట్టి అందించి, అందరికీ పసుపు కొట్టి అందించి, గాజులు అవన్నీ ప్రసాదాలు ఇట్లా అందించి అందరూ మంచిగా ఉండాలని. అందరూ గుడికి ఎందుకు వెళ్తారు అని అంటే ఏదో దేవుడి మొక్కు కోసం అని కాదు, మనశ్శాంతి కోసం. అట్లనే బీపీ, షుగర్, థైరాయిడ్ ఏది ఉన్నా కానీ నార్మల్కి వస్తుంది. అందరినీ చూసి ఏదో ఇంట్లో ఉండి ఏదో దేవుడికి పూజ చేసినామని బాధపడడం కాకుండా అందరు మన వాళ్ళని, మా మేడం వాళ్ళు అందరు కానీ మంచిగా చూసుకుంటారు పెద్దవాళ్ళు. మళ్ళీ దేవుడి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అందరూ మంచిగా ఉండాలి, అందరి కోసం మనం అందరం మొక్కాలి, అందరూ కూడా మంచిగా ఉండాలని ఈరోజు మా మేడం వాళ్ళు మమ్మల్ని రమ్మని మంచిగా దేవుడికి పూజలు చేసి అన్ని అందించి అందరి సుఖాలు, అందరు మంచిగా ఉండాలి, అందరి కోరికలు నెరవేర్చుకోవాలని. ఓం నమో వెంకటేశ్వర. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఉస్మానాబాద్. ఎన్ని సంవత్సరాల నుండి వస్తారు ఈ కార్యక్రమాలకు మీరు? మా మేడం 3 సంవత్సరాల నుండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. మా మేడం వాళ్ళు ఇంకా అనేక జబ్బులు ఉన్నా కానీ దగ్గరికి తీసుకొని అన్ని జబ్బులు కూడా ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా తీరని జబ్బులు కూడా తీరిపోతాయి. అన్ని మంచిగా ఏ బాధ ఉన్నా తీర్చడానికి మేము ఉన్నామని అన్నారు. ఇంకా పూజలు చేయాలని, అందరూ బాగుండాలని మా మేడం కోరిక నెరవేరు